ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పోసుకొని బజార్లో తేడాడుతున్నాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు కూడా ఇవాళ సంతోషంగా లేడు. నిన్న అమరావతిలో జరిగిన గ్రామ సభలో స్థానిక మండలానికి సంబంధించిన రైతు రామారావు గారి యొక్క ఆవేదన, తన యొక్క ఆవేదనతో తనకు జరుగుతున్న అన్యాయం మీద మంత్రి సత్యకుమార్ని, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ని, అలాగే అధికారులకి తన యొక్క వ్యధన చెప్పుకుంటూ తీవ్ర మనోవేదనతో గుండెపోటుతో రామారావు గారు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ప్రజల నుంచి బలవంతపు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ద్వారా ఈ యొక్క భూమిని సమీకరించడానికి గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంది. గతంలో తీసుకున్న 50,000 ఎకరాలు ఏదైతే ఉందో అది అమరావతి సరిపోలేదంటే వీళ్ళకి. మరి ఆ 50,000 ఎకరాలు ఏం చేశారు ఇప్పటికీ తెలియదు. ఒక్క శాశ్వత నిర్మాణం జరగల, ఒక్క అడుగు ముందు పడలా. చంద్రబాబు కూటమి ప్రభుత్వం 7 ఏళ్ల పరిపాలనలో అమరావతిలో ఇవాటికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం జరగల. ఎవరైతే రామారావు అమరావతి రైతు గుండె కోతని ఎవరు తీరుస్తారు? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు గారు తీసుకుంటారా? అధికారులు తీసుకుంటారా? సమాధానం చెప్పాలి. ఏదైతే తమ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి, రాజధాని నిర్మాణం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి అమరావతి రైతులు ఎంతోమంది తమ యొక్క విలువైన భూములు ఇవ్వడం జరిగింది. చాలామందికి అక్కడ సారవంతమైన భూములు ఇచ్చి మరి దానికి బదులుగా వాగుల్లో, వంకల్లో, నీట మునిగే ప్రాంతాల్లో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. పొలాలు ఇచ్చాం. చెంగుపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ లాడర్ అని. ఇప్పటికే దాని మీద తీవ్రంగా మనోవేదనతో అసంతృప్తితో ఉన్న వాళ్ళకి రామారావు ఇల్లు కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న దశలో ఆయన తీవ్ర మనోవేదనతో మానసిక క్షోభతో చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అమరావతి రైతులకి భవిష్యత్తు మీద ఆశలు కల్పించడం మాట దేవుడు ఎరుగు. ముందు అమరావతి రైతులకు అన్యాయం చేసి చేయకుండా ఉంటే చాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఏదైతే అమరావతి రైతు రామారావు హత్యకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రైతులకి ఏదైతే ఇవాళ తీవ్ర మనోవేదనతో తమ యొక్క ఆస్తుల్ని సర్వస్వాన్ని కోల్పోతూ ఇవాళ రోడ్డున పడతా ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను.